హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ మరియు స్టాండర్డ్ జీకేలో భాగంగా 209వ క్లాస్ని చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి చాలా వరకు కూడా. ఓకే, సో లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ మొత్తం విన్న తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ముందుగా క్వశ్చన్ నెంబర్ 1. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ C-25ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో దీన్ని ఏ రాకెట్ కోసము ఉపయోగించనుంది? ఓకే, ఏ రాకెట్ కోసం దీన్ని ఉపయోగిస్తుందంటే GSLV Mark 3. ఓకే, GSLV Mark 3. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO క్రింది ఏ రకమైన క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏంటి? ABCD అన్నీ కూడా చూద్దాం. పృథ్వీ, ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించేటువంటి ఒక క్షిపణి పృథ్వీ. నెక్స్ట్ వన్, త్రిశూల్, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి. నెక్స్ట్ వన్, ఆకాష్, పేరులోనే ఉంది కదా, ఉపరితలం నుండి ఆకాశానికి దీన్ని కూడా. ఓకే, నెక్స్ట్ వన్, నాగ్, ఇదొక ట్యాంక్ విధ్వంసక క్షిపణి, ట్యాంక్ విధ్వంసక క్షిపణిగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ అగ్ని, సో ఇదేంటి మరి అంటే అగ్ని సముద్రం నుంచి ఉపయోగించగల క్రూయిజ్ మిసైల్. సో ఫ్రెండ్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో 1 నుండి D వరకు కూడా అన్ని సరైనవే, ఈ మాత్రము తప్పు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. చూద్దాము. ముందుగా ఆప్షన్ 1 ఏంటి? శాటిలైట్ లాంచ్ వెహికల్ 3. దీన్నే మనము SLV-3 అంటాము. సో దీనిని మనము ఏ ఉపగ్రహాన్ని లాంచ్ చేయడానికి ఉపయోగించామంటే భారతదేశంలో రోహిణి. ఏంటి ఫ్రెండ్స్? రోహిణి. నెక్స్ట్ వన్, ఆగ్మెంటిక్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో దీన్ని ASLV అంటాము. సో మరి ఈ యొక్క లాంచ్ వెహికల్ని ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఉపయోగించామంటే స్రోస్, SROSS, స్రోస్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని. నెక్స్ట్ వన్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అంటాము. దీన్ని చంద్రయాన్ 1 ప్రయోగంలో ఉపయోగించాము. నెక్స్ట్ వన్, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎడ్యుసాట్, EDUSAT, ఎడ్యుసాట్కి దీన్ని ఉపయోగించాము. GSLV అంటాం దీన్ని. ఓకే, లేటెస్ట్ GSLV. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత్ తొలి తేలికపాటి యుద్ధ విమానము. ఓకే, తేజస్ను నిర్మించిన సంస్థ ఏది? నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ HAL, హాల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, 400 కిలోమీటర్ల వ్యాప్తి ఉన్న ఏ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ను 2017 మార్చిలో భారత్ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మోస్. ఏంటి ఫ్రెండ్స్? బ్రహ్మోస్. నెక్స్ట్, నాగ్ అనేటువంటి ట్యాంక్ విధ్వంసక క్షిపణి. ఓకే, ఎంత దూరంలోని లక్ష్యాన్ని ఇది మరి ఛేదిస్తుంది? ఆన్సర్ 4000 కిలోమీటర్లలో ఉన్నటువంటి దూరాలను కూడా ఈ యొక్క నాగ్ అనేటువంటి ట్యాంక్ విధ్వంసక క్షిపణి ఛేదించగలదు. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రయోగించిన మొదటి మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ ఏది? మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆస్ట్రోసాట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతీయ సూపర్ సోనిక్ క్రూయిజ్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మోస్. నెక్స్ట్ వన్, DRDOకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఎక్కడ ఉంది? ITR అంటారు దీన్ని, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ DRDOకి సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ 4 బాలాసోర్లో కలదు ఇది. నెక్స్ట్, భారతదేశంలో ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్ జరిగే కేంద్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 NRSC అంటారు దీన్ని. ఓకే, NRSC డేటా ప్రాసెసింగ్ కేంద్రము. నెక్స్ట్ వన్, GSLV D6 ఉపయోగించిన ఇంధనం పేరు ఏంటి? DSLV D6 అనేటువంటి వాహక నౌకలో దేన్ని ఉపయోగించాం మరి? ఆన్సర్ ఆప్షన్ 4
ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ రెండింటిని కూడా ఉపయోగించారు ఇంధనంగా. నెక్స్ట్, భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 పారం. ఏంటి? పారం. నెక్స్ట్ వన్, మంగళయాన్ అనేది ఏంటి మంగళయాన్ అంటే? ఆప్షన్ 2 భారత అంగారక యానము. అంగారక గ్రహం పైన పంపించేటువంటి ప్రయోగానికి పెట్టినటువంటి పేరే మంగళయాన్. నెక్స్ట్ వన్, ఐపీ అంటే ఏంటి? ఐపీ. ఆన్సర్ ఆప్షన్ 4 ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అడ్రస్. మన మొబైల్స్ కూడా ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఏదైనా సైబర్ క్రైమ్ జరుగుతుంటాయి కదా, సో ఎవరైనా మోసపోతారు సైబర్ క్రైమ్స్ వలన. సో అలాంటప్పుడు ఈ యొక్క ఐపీ అడ్రస్ల ద్వారానే సో వారు ఎవరు దొంగతనం చేసింది అని చెప్పేసి తెలుసుకుంటారు. ఏదైనా సిస్టమ్స్ హ్యాకింగ్ అయినప్పుడు కూడా ఇలాంటివి ఉపయోగిస్తారు సైబర్ క్రైమ్ పోలీసులు. నెక్స్ట్ వన్, డిజిటల్ సంకేతాలను అనలాగ్ సంకేతాలుగా మార్చే సాధనము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 మోడెమ్. ఓకే, మోడెమ్. నెక్స్ట్, భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ఏ దేశం నుంచి ప్రయోగించారు? మొట్టమొదటి ఉపగ్రహము ఆర్యభట్ట 1975లో. సో మరి ఏ దేశ సహకారంతో, ఏ దేశం నుండి దీన్ని ప్రయోగించారు అంటే ఆప్షన్ 1 సోవియట్ యూనియన్. సో ప్రస్తుతం సోవియట్ యూనియన్ లేదు, విడిపోవడం జరిగింది. సో సోవియట్ యూనియన్ నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్, భారత అంతరిక్ష పితామహుడు ఎవరు? ఆప్షన్ 2 విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో నెలకొల్పిన తొలి అణు విద్యుత్ కేంద్రం పేరేంటి? ఆప్షన్ 1 తారాపూర్, మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్, భారతదేశంలో స్థాపించిన మొదటి ఐఐటి పేరేంటి? మొదటి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఏది మరి? ఆన్సర్ ఆప్షన్ 1 ఐఐటి ఖరగ్పూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐఐటి ఖరగ్పూర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో పనిచేసిన తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము ఏది? తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము. ఆన్సర్ ఆప్షన్ 1 IRS-1A. నెక్స్ట్ వన్, ప్రత్యేకంగా విద్యా ప్రయోజనాల కోసము భారతదేశము ఉపయోగించిన తొలి ఉపగ్రహము ఏంటి? విద్యా ప్రయోజనాల కొరకు. ఆన్సర్ ఆప్షన్ 4 ఎడ్యుశాట్. ఏంటి? ఎడ్యుశాట్. నెక్స్ట్ వన్, భారత అణు కార్యక్రమ పితామహుడిగా పేరుగాంచిన శాస్త్రవేత్త ఎవరు? భారత అణు కార్యక్రమ పితామహుడు. ఆన్సర్ ఆప్షన్ 2 హోమీ జే బాబా. హోమీ జహాంగీర్ బాబా అంటారు. ఓకే. నెక్స్ట్, భారతదేశంలో ప్రయోగించిన తొలి విదేశీ ఉపగ్రహము పేరేంటి? విదేశీ ఉపగ్రహ వాహక నౌక ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 SLV-3. SLV-3. నెక్స్ట్ వన్, స్మైలింగ్ బుద్ధ అనే రహస్య పేరుతో భారతదేశంలో అణు పరీక్షలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1974. 1974లో సో ఇందిరాగాంధీ హయాంలో ఈ యొక్క అణు పరీక్షను నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి ఏంటి అంటే కోడ్ నేమ్ ఉపయోగించారు అప్పుడు, స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరుతో. నెక్స్ట్, వాజ్పేయి కాలంలో కూడా బుద్ధుడు మరోసారి నవ్వాడు అనే పేరుతో కూడా మరొక అణు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాలను భూమి వైపు పరావర్తనం చెందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అయోనోస్పియర్. నెక్స్ట్ వన్, భారత రంగ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్థాపించిన తొలి పరిశోధన రియాక్టర్ ఏది? తొలి పరిశోధన రియాక్టర్ అప్సరా. నెక్స్ట్ వన్, మొదటి భారతీయ రైల్వే విశ్వవిద్యాలయాన్ని ఏ నగరంలో స్థాపించారు? రైల్వే యూనివర్సిటీ. ఎక్కడ? ఆప్షన్ 3 వడోదర, గుజరాత్లో. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన రాకెట్ పేరేంటి? అత్యంత బరువైనది ఏంటి ఫ్రెండ్స్? GSLV Mark 3D1 అనేటువంటిది అత్యంత బరువైనటువంటి ఉపగ్రహము లేదా రాకెట్. నెక్స్ట్ వన్, 2017 మే 11 నిర్వహించిన
జాతీయ సాంకేతిక దినోత్సవం యొక్క ప్రధాన అంశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 సమ్మిళిత సుస్థిర వృద్ధికి సాంకేతిక పరిజ్ఞానము. నెక్స్ట్, పాకిస్తాన్ తప్ప మిగతా సార్క్ దేశాల ప్రయోజనాల కోసము భారత్ సొంత ఖర్చులతో ప్రయోగించిన దక్షిణాసియా ఉపగ్రహము ఏది? దక్షిణాసియా ఉపగ్రహము 32 ఆప్షన్ 3 GSAT-9. నెక్స్ట్ వన్, అగ్ని-4 బాలిస్టిక్ మిసైల్ లేదా బాలిస్టిక్ క్షిపణి లక్ష్య పరిధి ఎంత? అంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. ఆన్సర్ ఆప్షన్ 3 3000 నుంచి 4000 వరకు కూడా దీని యొక్క పరిధి అనేది ఉంటుంది. నెక్స్ట్, స్వదేశంలో రూపొందించిన త్వరితగతిన స్పందించే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి QRSAMను 2017 జూలైలో ఎక్కడ ప్రయోగించారు లేదా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ 2 చాందీపూర్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం మన దేశంలో స్థాపిత అణు విద్యుత్ సామర్థ్యము ఎంత ప్రస్తుతానికి? ఆప్షన్ 4 6780 ఓకే మెగావాట్లు. నెక్స్ట్ వన్, ఇస్రో ఏ రకమైన బ్యాటరీలను తయారు చేసి వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంది? ఎలాంటి బ్యాటరీలు మరి? ఆప్షన్ 3 హీలియం అయాను బ్యాటరీలు, లిథియం అయాను బ్యాటరీలు. సో మన మొబైల్స్లో కూడా చాలా వరకు లిథియం అయాన్ బ్యాటరీలే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో 4000 AMH బ్యాటరీలు 5000 వరకు వస్తున్నాయి, 7000 AMH బ్యాటరీలు కూడా వచ్చాయి కదా మొబైల్స్లో. సో ఇదంతా కూడా లిథియం అయాన్ బ్యాటరీ అనేటువంటి ఒక ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం వలనే ఇది సాధ్యమవుతుంది. నెక్స్ట్, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 37 ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రజల ఉపయోగం కోసము అభివృద్ధి చేసిన జియో పోర్టల్ పేరేంటి? జియో పోర్టల్ ఏంటి అది? 38 ఆప్షన్ 4 భువన్. నెక్స్ట్, ప్రస్తుతం ఇస్రో ఉపయోగించిన రాకెట్ ఏది? సో రాకెట్ వెహికల్ ఏంటి అది? 39 ఆప్షన్ 1 ASLV. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఇస్రో ఉపయోగించినటువంటి రాకెట్ ఇంతవరకు కూడా ఉపయోగించలేదు అంటే SLV అనేది ఇప్పటివరకు ఉపయోగించలేదు. JSLV, PSLV సౌండింగ్ రాకెట్స్ని కూడా ఉపయోగించింది, కానీ ASLV ఇప్పటివరకు కూడా ఉపయోగించలేదు. నెక్స్ట్, క్రింది వాటిలో ఇస్రో ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏది? ఇస్రో ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ లేదా ఎక్కడ ఉంది అంటే ఏంటి అంటే ఆప్షన్ 2 గగన్. నావిగేషన్ వ్యవస్థ పేరేంటి? గగన్. నెక్స్ట్ వన్, ఇస్రో వాణిజ్య మార్కెటింగ్ సేవల విభాగము ఏది? ఏంటి ఫ్రెండ్స్? సో ఆన్సర్ ఆప్షన్ 3 ఆంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, దేశంలో అణు రేడియో ధార్మిక రక్షణ విషయాలను పర్యవేక్షించే సంస్థ ఏది? ఆప్షన్ 3 AERB. నెక్స్ట్ వన్, భూకంపంలో కూలిపోయిన భవన శిథిలాల క్రింద చిక్కుకుపోయిన వారిని గుర్తించడానికి ఉపయోగించే పరికరము ఏది? ఆప్షన్ 3 పరారుణ కెమెరాలు. నెక్స్ట్ క్వశ్చన్, DRDOకి అనుబంధ సంస్థ అయిన RCI హైదరాబాద్ పూర్తి పేరేంటి? RCI ఏంటి? ఆప్షన్ 3 రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇమారత్. ఏంటది? రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అంటారు. ఇది DRDOకి అనుబంధ సంస్థగా చాలా పేరు ప్రఖ్యాతలుగాంచింది. నెక్స్ట్, ఆయుధాలను గుర్తించే రాడార్ ఏది? ఆయుధాలను గుర్తించే రాడార్ ఆప్షన్ 4 స్వాతి. నెక్స్ట్ వన్, గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే అస్త్రా క్షిపణి గరిష్ట వ్యాప్తి ఎంత? అస్త్రా 46 ఆన్సర్ ఆప్షన్ 1 110 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, DRDO అభివృద్ధి పరిచిన మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ పేరేంటి? ఆప్షన్ 4 పినాకా. ఏంటది? పినాకా. నెక్స్ట్, భారత్లో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను తయారు చేస్తున్న సంస్థ ఏది? మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఆప్షన్ 2 భవిని. ఏంటది?
భవిని. నెక్స్ట్ 2016 డిసెంబర్లో గడియారాలకు 1 సెకను చేర్చడానికి అదనంగా ఇంకొక సెకండ్ని పెంచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో దానికి గల కారణం ఏంటి అంటే ఆప్షన్ 1 భూభ్రమణము నెమ్మదించడమే దానికి గల కారణము. నెక్స్ట్ వన్ జాతీయ సాంకేతిక దినాన్ని మే 11న జరుపుకోవడానికి కారణము ఆ రోజున డాష్ జాతీయ సాంకేతిక దినోత్సవము. సో ఏంటి ఆ రోజు ప్రత్యేకత అంటే ప్రోక్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా జరపడమే దీనికి గల కారణము. ప్రోక్రాన్ రాజస్థాన్లో ఈ యొక్క అణు కార్యక్రమాలను చేపడతారు 1975లో. నెక్స్ట్ వన్ భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే ప్రాజెక్టును సంక్షిప్తంగా ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇండిగో. ఏంటది? ఇండిగో. నెక్స్ట్ 105వ భారత సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆల్రెడీ ఎక్కడ అంటే ఆప్షన్ 2 హైదరాబాద్. నెక్స్ట్ వన్ IRNSS 1A ఉపగ్రహంలో ఏ రకమైన పరమాణు గడియారాలు పనిచేయడం వల్ల PSLV C39తో IRNSS 1Hను ప్రయోగించే ప్రయత్నము విఫలమైంది? ఏంటి అది? రుబీడియం. ఓకే, రుబీడియం. అవి రుబీడియంతో తయారు చేసిన పరమాణు గడియారాలు పనిచేయకపోవడం వలన. సో ఈ యొక్క పరమాణు గడియారాలు అనేవి అత్యంత చాలా చాలా ఖచ్చితంగా పనిచేసేటువంటి పరమాణు గడియారాలు ఫ్రెండ్స్ ప్రపంచంలోనే. సో అది మన వాళ్ళు ఏం చేశారంటే రుబీడియంతో ఈ గడియారాలను తయారు చేయడం వలన అది ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఆ ప్రయోగం మొత్తం కూడా ఫెయిల్ కావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జనరల్ స్టడీస్ క్లాస్. సో ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో నేను వీడియో అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్ని పైన సబ్స్క్రైబ్ పక్కనే ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్వేస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.